సాహిత్య రసాస్వాదన అమృతాన్ని గ్రోలడానికి వచ్చినటువంటి ప్రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠం విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు స్వాగతం పలుకుతున్నారు. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా ఒక 12 నిమిషాల పాటు ఒక చిన్న ఆరంభ కార్యక్రమంతో మొదలుపెట్టిన తర్వాత అష్టావధానం కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు మాన్య మహోదయులు శ్రీమాన్ మంతెన సత్యనారాయణ రాజు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ట్రస్టీ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు శ్రీమాన్ పేరాల బాలకృష్ణ గారిని, కార్యదర్శి శ్రీమాన్ పేరాల సీతారాం ప్రభు గారిని, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మాన్య మహోదయులు ప్రముఖ కవి శ్రీమాన్ బులుసు వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కవి డాక్టర్ పేరి రవికుమార్ గారు ఈనాటి అష్టావధానంలో సంచాలకులు, వారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి అష్టావధాని శ్రీమతి బులుసు అపర్ణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. జ్యోతి ప్రజ్వలనానంతరం సరస్వతీదేవికి, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి, అలాగే శ్రీ విశ్వనాథ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీమాన్ పేరాల బరశర్మ గారి చిత్రపటాలకి పుష్పమాలికలు వేయవలసిందిగా అతిథుల్ని కోరుతున్నాం. ముందుగా సభను ఉద్దేశించి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన మధుర కవి బులుసు వెంకటేశ్వర్లు గారు, ద్విశావధాని డాక్టర్ బులుసు అపర్ణ గారు, డాక్టర్ పేరి రవికుమార్ గారు, ఇతర విశ్వనాథపీఠం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కార్యవర్గ సభ్యులు, వృచ్చికులు, సాహిత్య ప్రియులు అందరికీ ఈ చతుర్గణి అష్టావధానానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా సాహిత్య ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం విశ్వనాథ సాహిత్య పీఠం వారి సౌజన్యం, కళాభారతి అన్నవరాజు గారు, సత్యనారాయణ గారు, రామాదేవుల యొక్క సౌజన్యంతో జరగటం ఆనందదాయకం. ఈరోజు 32 మంది వృచ్చికులతోటి అష్టావధానం అంటే ఈ ప్రక్రియ జరిగి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ జరగటం మనందరికీ
నూతన ఉత్సాహం కలగజేస్తుందని అనుకుంటున్నాం. సాహిత్యానికి ఆది పురుషులు కాళిదాస్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వారు ఎప్పుడు ప్రకృతిని పరమాత్మని అనుసంధానం చేస్తూనే వారి సాహిత్యాన్ని కొనసాగించేవారు. నేను బాపట్ల విశ్వనాథ సత్యనారాయణ గారిని, మా ఊర్లోనే ఒక ఆయన పశుపతి గారని చాలా మంచి సాహిత్యవేత్త ఉండేవారు, తుమ్మల సీతారామూర్తి గారు, వాళ్ళ ముగ్గురు యొక్క ప్రోగ్రాం చూడటం అయింది. అలాగే పేరాల భరత్ శర్మ గారు నాకు ఉడా పార్క్లో వాకింగ్ మేట్, ఈ ఫౌండర్. కళాభారతి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అయిన పేరుకి నాటకం, సాహిత్యం, బుర్రకథ, హరికథ, తోలుబొమ్మలాట, భారతీయ కళలన్నింటినీ అభివృద్ధి చేయాలని, అలాగే మన యొక్క సంస్కృతిని వచ్చే జనరేషన్స్కి అందజేయాలనేది మా ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ డ్యాన్సు, మ్యూజిక్కి స్కూల్ నడపటం జరుగుతున్నది. మనం దేశంలోనే ఒక ముఖ్యమైన కళా కేంద్రంగా ఉన్నాం ఈరోజు. అంటే అన్ని క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రోగ్రామ్స్ ఈ ఆడిటోరియంలో జరగటం జరుగుతున్నది. మన విశాఖపట్నానికి సాంస్కృతిక రాజధానిగా పేరు రావటానికి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఒక ఫౌండేషన్ లాంటిది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నేషనల్ డ్యాన్స్ ఎమినెన్స్ అవార్డు ఫంక్షన్స్లో భారతదేశంలో ఉన్న ముఖ్యమైన కళాకారులు అందరూ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని ప్రాంతాల నుంచి అందరినీ సత్కరిస్తూ 6 రోజులు ఫంక్షన్ చేయటం అవుతున్నది. అలాగే 6 రోజులు నాటకోత్సవాలు, 3 రోజులు డ్యాన్స్ ఫెస్టివల్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆ విధంగా ఎలాంటి ప్రోగ్రాం ఎవరు ప్రపోజ్ చేసినా మేము చేయటానికి ముందుంటాం. ఈరోజు మంచిగా శ్రోతలు వచ్చారు. ఎప్పుడు కర్ణాటక మ్యూజిక్కి చాలా టాప్ గ్రేడ్ పద్మశ్రీలు, పద్మవిభూషణలు వచ్చినప్పుడు శ్రోతలు కోరుతుంటాం మమ్మల్ని కొంచెం విచారం కలగజేస్తున్నది. మీరందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందరికీ ఉచితమే. మీరు మీ స్నేహితులు, చుట్టాలకు కూడా తెలియజేసి ఎక్కువ మంది శ్రోతలు వచ్చేటట్టుగా, ప్రేక్షకులు వచ్చేటట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ సత్యనారాయణరాజు గారికి మధుర కవి, ఈనాటి ముఖ్య అతిథి మాన్య మహోదయులు డాక్టర్ గురుసు వెంకటేశ్వర గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సహృదయులు, సాహిత్య ప్రేమికులైనటువంటి మిత్ర బృందానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎన్ రాజు గారికి, గుమ్మలూరు రాంబాబు గారికి, వీరు కూడా భారతీపుత్ర అనిపించుకోవడానికి అర్హులు. వైదుష్యము, పాండిత్యము కాకుండా కళాభారతికి కొడుకు వలె సేవ చేస్తున్నటువంటి రాంబాబు గారు 365 రోజులు నిత్య చైతన్యంగా అట్టిపెడుతూ ఉన్నారు ఈ సంస్థని. వారికి పేరాల వెంకట బాలకృష్ణ గారు, సీతారామ ప్రభు, మరి హరిప్రియ గారికి, వీరందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఈవేళ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడతాను. అతిథి అంటే అతిథిలా ఉండాలి, తిష్ట వేసి కూర్చోకూడదు కనుక 5 నిమిషాల్లోనే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఈవేళ యవ్వనంలో వచ్చినటువంటి యువతరం గురించి తల్లిదండ్రుల బాధలు ఏమి ఆతృత పడతారో ఆ రోజులు పోయి కౌమార దశలోకి ఇంకా రాకుండానే ఉండే పిల్లల గురించి కంగారు పడవలసినటువంటి రోజులు వచ్చేసాయి. సెల్ వల్ల, లేకపోతే టీవీ వల్ల, దేనివల్ల దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి 1000 కళ్ళు పెట్టుకుని ఇప్పుడే చూడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. హై స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మనసులు కలుషితం చేసే వాతావరణం అంతా ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల్ని ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలకు తీసుకొచ్చి ఈ సంస్కృతి, ఈ ధారణా శక్తి, మన జాతి యొక్క గొప్పదనం,
మన పెద్దల యొక్క చరిత్రలు ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తుంటే కొంతవరకు రక్షణగా ఉంటుందేమో వాళ్ళ మనస్థితికి ఈ రోజుల్లో అనిపిస్తోంది. ఇంకా ప్రస్తుత కార్యక్రమానికి వస్తా. ఇది పేరోలగము. చూడడానికి మనకు 100-150 మందో కనిపిస్తున్నప్పటికీ పేరివారి ఓలగము. పేరివారు ఈ విశాఖపట్నానికే కాక యావదాంధ్రానికి ఒక రత్నం లాంటి పండితుడు. ఆయన శబ్దశాస్త్రాన్ని మధించినవారు. వారి ఆధ్వర్యంలో మా అపర్ణ గారు ఈవేళ చతుర్గుణిత అష్టావధానం చేయడము, దాన్ని మనం మన జీవితంలో ఒక రికార్డు అయినట్లుగా ఈ కార్యక్రమాన్ని చూడడము చాలా గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈవేళ ఆవిడ 4 ముఖాలతోటి అవధానం చేయాలి. బ్రహ్మదేవుడికి ఉన్నాయి 4 ముఖాలు. 4 మోములను నిగమనాదములు ఉప్పతిలను ప్రచండ వాతూలహతింజనించు రొదతోడి గుహావలి నొప్పు మేరువున్బోలి పయోజపీఠి మురిముక్షులు కొల్వగా వాణిగూడి పేరోలగమున్న దాత విభవోజ్వల జయుత కృష్ణరాయనున్నన్నాడు. 4 ముఖాల నుంచి 4 వేదాలు బ్రహ్మగారు చదువుతుంటే ఎలా ఉందంటే, మేరు పర్వతం యొక్క గుహల్లో ఒక జంఝామారుతం లోపలికి వెళితే ఎట్లా ఉంటుందో అంత శబ్దం ధ్వనిస్తూ ఉన్నది. అటువంటి బ్రహ్మగారు ఆ వేదం చదువుతూ ఉండే అవస్థలో ఉన్న బ్రహ్మగారు మా కృష్ణరాయల్ని మా కృష్ణరాయలకి సంపన్నత కలగజేయాలి అన్నాడు. నేనేమంటున్నానంటే, విజయోజ్వల జయుత మా అపర్ణను అని చెప్తున్నాను. చిన్న మార్పు చేశాను. ఆ బ్రహ్మగారు 4 మోములన్ నిగమనాదములు ఉప్పతిలన్ ప్రచండ వాతూలహతింజనించురదతోడి గుహావలి నొప్పు మెరువున్బోలి పయోజపీఠి మునిముక్షులు కొల్వగా వాణిగూడి పెరోలగమున్న దాత విజయోజ్వల జేయుత మా అపర్ణను. ఇంకొక గురు ప్రార్థన చేస్తాను. మన భరత శర్మ గారు మాకు గురుతుల్యులు. నేను చదువుకునే కాలం నుంచి నన్ను కవిత్వ విషయంలో ప్రోత్సహించిన వారు, పితృ సమానులు. కాబట్టి ఒక్క పద్యం వారి మీద కూడా చెప్పి తర్వాత విరమిస్తాను. అవధానంబుల ఆసుపద్య కవితాహ్లాదైక కార్యంబులన్ నవరాగాంకిత పద్య ధోరణులా. గురువుగారి పద్యం చదివే ధోరణి కూడా చాలా గొప్పగా ఉండేది, అనుకరించడానికి వీలు కానట్లు ఉండేది. నానా కావ్య నిర్మాణతన్. ఇంకొక పక్కకు చూస్తే కావ్యాలు పక్క రాస్తూ ఉంటారు. స్తవనీయ అద్భుత కల్పవృక్ష కవి శిష్యత్వంబునన్ మించి ఎవనిన్ కీర్తులు నిల్వు తద్భరత దివ్యాత్మన్ ప్రశంసించదన్. ఇక్కడే ఉంటుంది వారి ఆత్మ. ఆ పీఠం ఆధ్వర్యంలోనూ మిత్రుల ఆధ్వర్యంలోనూ జరుగుతుంది కనుక ఇది గురువు గారి మీద పద్యం. ఇంకొకటి మా అపర్ణకి ఆశీస్సు ఇచ్చి నేను విరమిస్తాను. ముఖ్య అతిథిగా రావడం ఇబ్బంది, ఎంతో చెప్పాలని ఉన్నా చెప్పలేను. చాలా కాలం బులుసు వెంకటేశ్వర్లు గారు మీ తాతగారా అని అడిగేవారు నన్ను. చాలామందికి కాదండి, ఆ కాకినాడ బులుసు వెంకటేశ్వర్లు గారు వేరు, మేము వేరు అని చెప్పాను. ఇప్పుడు చాలామందికి ఇది అర్థమైనట్టుంది, తెలిసింది. ఇప్పుడు కొత్తగా ఏం అడుగుతున్నారంటే బులుసు అపర్ణ మీ అమ్మాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కాదు కాదు అంటూ మళ్ళీ అందరికీ చెప్పుకుంటూ ఉన్నాం. మా అమ్మాయి కాదండి, అమ్మాయి అయితే బాగానే ఉండను, అమ్మాయి లాంటిదే, నా అమ్మాయి. కానీ చెప్పాలి కదా జనానికి. అంచేత ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కానీ మొదటి నుండి నీవు దామోదరుడివే అన్నట్లు కొన్నాళ్ళేమో ఆయన పద్దులు వేశారు, ఇప్పుడేమో ఈవిడ పద్దులు వేస్తున్నారు నన్ను. మరి అసలు నాకేం మిగిలిందని ఏం లేదు, మొదటి నుండి నీవు దామోదరుడివే అన్నట్లు ఉన్నది. చాలా సంతోషంగా ఉంది. అటువంటి అమ్మాయి కోరితే పుడుతుందా ఎవరికైనా? ఎంతో పుణ్యం చేసుకుంటే పుడుతుంది. అయితే ఒక్క చుట్టరికం సాహిత్యంలో మాకు ఉంది, అది కూడా చెప్పేస్తే అలాగా ప్రచారం అవుతుందని చెప్తున్నాను. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట కవుల్లో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా అమ్మకి పిన్నతల్లి కొడుకు. ఎంతో అంత ఉంది, బీరకాయ పీచు ఉంది. మా ఊళ్ళోనే ఆయన పెళ్లి చేసాం, మా ఇంటి దగ్గరే 5 రోజులు పెళ్ళి. అప్పుడే పుట్టాయి మనమా వద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా అని ఆయన పెళ్లిలోనే చెల్లపిల్లవారు మంచి యువకులు ఆయన తలుచుకుంటూ ఆ పద్యాలన్నీ తర్వాత శ్రవణానందంలో పెట్టారు. ఇదొక ముచ్చట. కథలు గాథల్లో కూడా అది రికార్డు చేయబడింది. సరే, అపర్ణను కూడా ఆశీర్వదిస్తాను. ఆకుల పాటు లేక మీరు చూస్తారు, ప్రశ్నలు అడిగినప్పుడు ఏమి కంగారు పడదావిడ. ఆకుల పాటు లేక దరహాస విభూషణ దాల్చి అచ్చమైన చిరునవ్వు
ఆవిడికి అలంకారం. అవధానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆకుల పాటులేక దరహాస విభూషణ దాల్చి పద్యములు మ్రాకులు పండ్లు రాల్చు గ్రియ. తనంతట తాను ముగ్గి చెట్టు నుంచి కింద పడుతున్న పళ్ళవలే ఉంటాయి ఆ పద్యాలు. ప్రాచీనిక వర్గము సంతసింపగా నైక వధాన యజ్ఞముల అర్మిలి జేషుడు మా అపర్ణకు. ఆకుల బోనమొల్లని హిమాలయ రా శైలకుమారి ప్రోచుతన్. ఆకులు కూడా నేను తినను అని తపస్సు చేసిన పార్వతీదేవి మా అపర్ణకు. అపర్ణ అంటే అదే అర్థం. ఆవిడ ఒక అపర్ణ, ఈ అపర్ణని రక్షించుగాక అని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్కారం. ముఖ్య అతిథి మాన్య మహోదయులు మధుర కవి బులుసు వెంకటేశ్వర గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమావేశంలో ఆఖరి అంశంగా శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం గురించి అధ్యక్షులు శ్రీ పేరాల మురళీకృష్ణ గారిని ఒక్క 2 నిమిషాల పాటు సంస్థను పరిచయం చేసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కలిగిన సదుద్దేశం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. దీని తదనంతరం అష్టావధాన కార్యక్రమం మొదలు పెడతాం. సభకు నమస్కారం. ఆహుతులైనటువంటి పృచ్ఛకులకు, తల్లి అపర్ణ గారికి, మీ అందరికీ విశ్వనాథ సాహిత్య పీఠం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏం లేదు. 1978 సంవత్సరంలో నాన్నగారు విశ్వనాథ సాహిత్య పీఠం స్థాపించిన దగ్గర నుంచి ఇవాళ దాకా ఎన్నో అద్భుతమైన సాహిత్య కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత విశ్వనాథ సాహిత్య పీఠానికి ఉన్నది. అలాగే విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీని మనం ఇది అని పరిచయం చేయటం అంటే సూర్యుడిని డ్యూటీతో చూపించడం లాగానే ఉంటుంది. అందువల్ల నేను ప్రత్యేకంగా ఈ 2 విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇవాల్టి అంశం చతుర్గుణిత అవధానం. ఈ చతుర్గుణిత అవధానం అనేది గత 2-3 దశాబ్దాల కాలంలో ఇంతవరకు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇది ఎంతో అపూర్వమైనటువంటి ఒక లిటరరీ ఫీట్ అని నేను అనుకుంటూ 32 అంశాలు ఎదురుగా ఒక కంచంలో మృష్టాన్న భోజనం కోసం ఏర్పాటు చేసిన 32 ఐటమ్స్, అవధాని భోజనం రెడీగా పెట్టినట్టు చోట్ల మేము అడ్డంగా మీకు ఉండటం అనేది ఎక్కువసేపు ఉంటే బాగుండదు, ఆకలి ఇచ్చగా ఉంటుంది. మనం ఇవాళ తల్లి అపర్ణ గారు చేయబోతున్నటువంటి అవధానాన్ని ఆస్వాదిద్దాము, మనందరం ఆ ఆనందంలో మునిగి తేలుదామని చెప్తూ విశ్వనాథ సాహిత్య పీఠం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మీ అందరి సేవలో, సాహిత్య సేవలో ఎప్పుడు ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీమాన్ పేరాల బాలకృష్ణ గారికి. సమావేశం ముగిసింది. ఈనాటి ఈ చతుర్గుణిత అష్టావధాన కార్యక్రమానికి ప్రారంభ సభలో అధ్యక్షత వహించినటువంటి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీమాన్ మంతెన సత్యనారాయణరాజు గారికి, కార్యదర్శి మరియు ట్రస్టీ శ్రీరామదాస డాక్టర్ రాంబాబు గారికి, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షులు బాలకృష్ణ గారికి, కార్యదర్శి సీతారాం ప్రభు గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మధుర కవి మాన్య మహోదయులు శ్రీమాన్ బులుసు వెంకటేశ్వర గారికి, డాక్టర్ పేరి రవికుమార్ గారికి, సరే మనందరికీ ఈరోజు చెవులకు విందు చేకూర్చబోయేటువంటి మన అష్టావధాని డాక్టర్ అపర్ణ గారికి అందరికీ కూడా మరొకసారి శతసహస్ర కృతజ్ఞతాపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ సమావేశం ముగిసింది. అష్టావధానం చేసేటువంటి డాక్టర్ అపర్ణ గారిని, సంచాలకులుగా వ్యవహరించే డాక్టర్ పేరి రవికుమార్ గారిని వేదిక మీద ఆసనాలు అలంకరించవలసిందిగా, అతిథుల్ని వేదిక ముందుండే ఉచితాసనాలు అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం.